మిత్రులకు స్వాగతం. వదలడు తెలుగు సినిమా సంభాషణలు. ముఖ్య సన్నివేశం యొక్క సంభాషణలు. సిద్ధార్థ నటించిన ఈ సినిమా నుండి ఆహార పదార్థముల కల్తీ ఏ విధముగా జరుగుతున్నదో తాను సేకరించిన ఆధారములను తన ఉన్నతాధికారికి వీడియో ప్లే చేసి తాను వివరణ ఇచ్చిన సన్నివేశము మరి ఒకసారి వినండి. ఆహార పదార్థముల కల్తీ నుండి మనము ఏ విధముగా కాపాడుకోవాలో ఆలోచించండి. ఇతని పేరు మహాదేవన్. వ్యాపార సంఘాల నాయకుడు. స్టేట్ లెవెల్ టీ కొట్టు యజమానుల సంఘానికి ప్రెసిడెంట్. వీళ్ళ కొట్టులోని టీ పొడి శాంపిల్స్ను టెస్ట్ చేసినప్పుడు అభిన్ కలుపుతున్నట్లు తెలిసింది. ఈ ఓపియం కలిపిన టీ ఎక్కడి నుండి వచ్చుతున్నది? దినేష్ మీనన్, ప్రామినెంట్ ఎస్టేట్ ఓనర్, కేరళ. ఒక తేయాకు మొక్క 10 నుండి 15 సంవత్సరం పెరిగిన తర్వాత కోస్తే దానికి మంచి రంగు, రుచి, వాసన వస్తుంది. కానీ ఈయన ఎస్టేట్లో 2 నుంచి 3 సంవత్సరములు పెంచి వీలైనంత తొందరగా కట్ చేయటం వలన రుచి, చిక్కదనము ఏమీ ఉండవు. దీనికి అభిన్ మిక్స్ చేయటం వల్ల పేగు క్యాన్సర్ వస్తుంది. ఇతని పేరు డానియల్. ఆఫ్టర్ ఆల్ డేనియల్ క్రిస్టఫర్, క్లీన్ వాటర్ కంపెనీ ఓనర్. ఒక మనిషి రోజుకు 6 లీటర్ల నీరు తాగితే ఒంట్లో ఉన్న 40,000 రోగాలు పోతాయి అంటారు. కానీ ఈ కంపెనీ అమ్మే ప్యూర్ వాటర్ తాగితే 40 లక్షల కొత్త రోగాలు వస్తాయి. ఈ వాటర్ బాటిల్స్ ఉన్న అన్ని వివరాలు అన్నీ ఫేక్. ఇవి ఎక్కువగా పబ్లిక్ ట్రావెల్ ప్లేసులలో అమ్ముతారు. ఇతని పేరు విక్రమ్ జయరాజ్. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ రెండింటిలోనూ ఇతను ఇన్ఫ్లుయెన్స్డ్ బిజినెస్ మ్యాన్. ఆరోగ్య శాఖ మంత్రి ఏకైక తమ్ముడు. మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇతను చేయని ఘోరం లేదు. కానీ వీడు ఫేవరెట్ బిజినెస్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ వీళ్ళ ఆయిల్ తీసుకుంటే మన ఆయుష్ తగ్గిపోతుంది. వీళ్ళు అమ్మేది రిఫైన్డ్ ఆయిల్ కాదు, రీసైకిల్డ్ ఆయిల్. ఈ నాణ్యత లేని ఆయిల్తో ఎన్నిసార్లు వంట చేసినా రంగు మారదు. ఎందుకంటే అందులో తారు మిక్స్ చేస్తున్నారు. ఈ ఆయిల్ ఒక్క టైం యూజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు. కానీ ఇది 5 స్టార్ హోటల్స్లో మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత ఆయిల్ ఎక్కడికి వెళ్తుంది అని ట్రాక్ చేశాము. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు టీ కొట్టుకు వస్తుంది. కుకింగ్ ఆయిల్ కాకుండా వీడికి ఉన్నది ఇంకొక మేజర్ బిజినెస్, కోళ్ళ ఫామ్. దాదాపు 50 ఎకరాల్లో ఉంది. దాదాపుగా ఒక కోడి పెరగడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. అలా పెరిగితేనే ఆరోగ్యం. కానీ వీడి ఫామ్లో పెరిగే కోళ్ళకి పొలప్టిన్ యాంటీబయాటిక్ ఇవ్వడం వలన 48 రోజుల్లో 3 కిలోల వరకు పెరుగుతుంది. ఇలా అబ్నార్మల్గా పెరిగే కోళ్ళ వల్ల అనేక మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని ఆడపిల్లలు తినడం వల్ల 7 నుండి 10 సంవత్సరాల లోపే వయసుకు వచ్చేస్తారు. వయసు రావడం అంటే తెలియని ఆ స్థితిలో పీరియడ్స్ అయి చివరకు గర్భసంచికి క్యాన్సరు. వీళ్లకు ఇంకొక బిజినెస్, అందరికీ అవసరమయ్యే పాలు. వీళ్ళు పాలులో యూరియా మిక్స్ చేసి అమ్ముతున్నారు. ఇంకా ఎన్నో ఆహార పదార్థాలను కల్తీ చేసి అమ్ముట వలన ప్రజల ఆరోగ్యం విపరీతంగా చెడిపోతున్నవి. వీటన్నిటినీ ఆధారాలు నా దగ్గర ఉన్నవి. ఈ కల్తీని అరికట్టుకు నేను చేయవలసినంతా చేస్తాను అని ఆఫీసరు
ఆ ఆధారం తనకు ఇవ్వమని అడిగినను నిరాకరించి వీటిని కోర్టుకు నేరుగా సమర్పించుతున్నానని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పాత్రధారి సిద్ధార్థ చెప్పిన తరువాత కల్తీ రాయుళ్ళంతా కలిసి సిద్ధార్థ ప్రాణం స్నేహితుడు ద్వారా హత్య చేయించుటకు ప్లాను వేసి అమలు చేస్తారు. ఇదంతా సినిమా ఆద్యంతము ఆసక్తికరంగా చిత్రీకరణ జరుగుతుంది. ఈ కల్తీని అరికట్టుటకు ప్రజలు ఎలా జాగ్రత్త వహించాలి, ప్రభుత్వాలు ఏమి చేయాలి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఏమి చేయాలి అన్నది ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం.